Very good morning. Welcome to Non-Stop Couriers and Cargo Vari Business Plus. సో లాస్ట్ వీక్ మార్కెట్స్ ఒకసారి మనం చూస్తే జనవరి 22తో ముగిసిన లాస్ట్ వీక్ మనం మొత్తం సెన్సెక్స్ 19 పాయింట్ల లాస్తో 24,435 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. ఒక ఫ్రైడే మాత్రం మార్కెట్స్ బాగా పుంజుకోవడం జరిగింది. 473 పాయింట్ల లాభంతో, అంటే 1.98% లాభంతో సెన్సెక్స్ క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 145 పాయింట్ల లాభంతో క్లోజ్ అవడం మనం చూసాం. ఓవరాల్గా 2% కోలుకుంది. మొత్తంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో వీక్ స్టార్టింగ్లో కాస్త వీక్గా ఉన్నాయి మార్కెట్స్. బట్ వీక్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఫ్రైడే పుంజుకొని మార్కెట్స్ మామూలుగా 19 పాయింట్ల లాస్తో, వారం మొత్తంలో 19 పాయింట్ల లాస్తో క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఇకపోతే ఎఫ్ఐఏలు నికరంగా 6,479 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మనం చూడొచ్చు లాస్ట్ వీక్. సహజ వాయువు, స్థిరాస్తి, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు డీలా పడ్డాయి. బ్యాంకింగ్ అండ్ భారీ యంత్ర పరికరాలు ఈ షేర్లు కొంచెం సపోర్ట్ లభించినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈ వీక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, స్పెషల్లీ ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందో మనం అనలిస్ట్ని అడిగి తెలుసుకుందాం. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు, అలాగే మధుకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి, ఇవాళ మార్కెట్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫ్రైడే చూసాం మనం, ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది మార్కెట్స్లో. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈజింగ్ నార్మ్స్ మెజర్స్ తీసుకోవటం ఏంటి, ఇంకోటి క్రూడ్ బౌన్స్ బ్యాక్ కావటం అంటే, ఈ రెండింటి వల్ల మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. అది మన మార్కెట్లపై పాజిటివ్గా ప్రభావం చూపించింది. అదేవిధంగా ఇవాళ కూడా మోస్ట్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ గ్రీనిష్గా కనిపిస్తున్నాయి. సో బిగినింగ్లో మన మార్కెట్స్ లాభపడే ఛాన్స్ కనిపిస్తుంది. తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ప్రభావాన్ని బట్టి మన మార్కెట్స్ మధ్యాహ్నం ఎలా ఉంటాయో తెలిసే అవకాశం ఉంది. ఓకే. సో మధుకర్ గారు, లాస్ట్ వీక్ నుంచి గత కొన్ని రోజులుగా కూడా అంతర్జాతీయ ప్రభావాలే మన మార్కెట్ని నడిపిస్తూ వచ్చాయి. బట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అంతర్జాతీయంగా కోలుకున్నట్లు కనిపిస్తోందా? గ్లోబల్ క్యూస్ ఇవాళ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. సో ఈ ట్రెండ్ ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే అప్పుడే కన్ఫామ్ కాలేదు. అంటే లాస్ట్ ఫ్రైడే ఒకరోజు పాజిటివ్గా ఉండడం అనేది ఒక మంచి పరిణామం. కానీ అప్పుడే కన్ఫామ్గా ఇంకా రివర్సల్ అని చెప్పడానికి లేదు. మనం అంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు 7420 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అది బ్రేక్ అయిందని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అక్కడే మళ్ళీ మార్కెట్ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుంది. ఈ వీక్ రెండు ఉన్నాయి. ఒకటి షార్ట్ వీక్, రేపు హాలిడే ఉంది, ప్లస్ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ ఉంది. సో మార్కెట్ కొద్దిగా ఒడిదుడుకులు లోన్ కావడానికి అవకాశం ఉంటుంది. గ్లోబల్గా రికవరీ కనబడితే ఈ వీక్ పాజిటివ్లోకి క్లోజ్ అయితే నెక్స్ట్ వీక్ చెప్పొచ్చు మనం, అప్పుడు ఇది రివర్సల్ వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పుడే ఈ రోజు అయితే ఇట్స్ టూ ఎర్లీ. ఓకే, నెక్స్ట్ కాలర్ చూద్దాం. రమేష్ నల్గొండ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రమేష్ గారు చెప్పండి. సార్, ఈ వీక్ మనకు కమోడిటీస్ బై చేయమంటారా, మనం సెల్ చేయమంటారా? అంటే కమోడిటీస్లో ఏది అంటే ఇప్పుడు సిల్వర్ కానీ గోల్డ్, నికెల్ మూడు చేస్తున్నాను. ఓకే ఓకే, అంటే మీరు ఒక జనరల్ ఒపీనియన్ అడుగుతున్నారు కమోడిటీస్ ఓవరాల్గా. అలా అన్నీ ఒక్క ఘటన కట్టేయడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రీషియస్ మెటల్స్ సిల్వర్ అండ్ గోల్డ్ మూవ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, అవి కొంచెం ఒకే రీతిలో మూవ్ అవుతూ ఉంటాయి. మిగతా మెటల్స్ అలాగే క్రూడ్ ఇవన్నీ సపరేట్ బాస్కెట్స్, ఇవన్నీ కలిపి ఒక్క దాంట్లో కట్టకండి. మీరు ఒక ట్రెండ్ ఐడెంటిఫై చేసి ఒక మెథడ్ పెట్టుకొని దానికి అనుగుణంగా ట్రేడ్ చేయడం బెటర్ అండి. రైట్. సో ఈ వీక్లో మీరు అన్నట్లు రెండు కీలక పరిణామాలు. ఒకటి వచ్చేసి డెరివేటివ్ కాంట్రాక్ట్స్ క్లోజింగ్ టైం దగ్గర పడుతుంది. సో డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ మనం చూసాం లాస్ట్ మంత్ అండ్ ఆ మంత్ కూడా మార్కెట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి ఆ రోజు. సో ఈసారి డెరివేటివ్ కాంట్రాక్ట్స్ క్లోజింగ్ డేని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు మార్కెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అంటే, డొమెస్టిక్గా ఏ రకమైన న్యూస్ లేదు. మార్కెట్స్కు డొమెస్టిక్ ఫీడ్ అసలు దొరకట్లేదు. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, డొమెస్టిక్గా ఇట్స్ ఆల్మోస్ట్ జీరో. ఇంటర్నేషనల్ మార్కెట్లు బట్టే మూవ్ అవుతున్నాయి, కానీ డొమెస్టిక్ పికప్ అవుతాయి ఇక్కడ నుంచి. ఇప్పుడు మన డావోస్లో మన ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిన మాటలు కానీ అవి ఇంప్లిమెంటేషన్లో చూపించాడు అనుకోండి, డెఫినెట్గా మన మార్కెట్లో ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనకు క్రూషియల్ మంత్ బడ్జెట్ ఉంది. సో నెక్స్ట్ మంత్ మన డొమెస్టిక్ క్యూస్ పిక్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మాత్రం ఈలోపు వరల్డ్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రీన్లో ఓపెన్ అవుతున్నాము, కానీ యూరోపియన్ అండ్ అమెరికన్ ఫ్యూచర్స్ చూస్తే అవి కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అవి మధ్యాహ్నం కల్లా ఏమవుతుందో తెలియదు, ఇప్పుడైతే నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. దాన్ని బట్టి చూస్తుంటే ఈరోజు పాజిటివ్ అనేది కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది. నెక్స్ట్ చూద్దాం. జిలాని గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో జిలాని గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మేము నాట్కో షేర్స్ కొన్నామండి. ఓకే. ఆయన 522 దగ్గర కొన్నాము. ఓకే. దాన్ని హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎప్పుడు దాన్ని సెల్ చేయాలి?
ఓకే. ఎంత 522 లో కొన్నారు? 522. రీసెంట్గా కొన్నట్టున్నారు. రీసెంట్ కొంటే హోల్డ్ చేయండి. కంపెనీ వైజ్గా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ అంటే ఒక 3 to 5 years అయితే మీరు అసలు దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. షార్ట్ టర్మ్లో ఏదన్నా స్టాప్ లాస్ గురించి చూస్తుంటే మీరు 480 అట్లా స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. రైట్. అయితే టెక్నికల్ లెవెల్స్ గురించి అనిల్ గారు మీ సజెషన్స్? టెక్నికల్గా సెన్సెక్స్ వచ్చి 24,800 నుంచి 25,100 మధ్యలో కదలాడే అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ లెవెల్స్ వచ్చి 7,400 బిలో వస్తే అది మళ్ళీ పడే అవకాశం ఉంది. 7,000 అబోవ్ 7,500 రేంజ్లో కదలాడే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ అశోక్ షాద్నగర్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. అశోక్ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను నెక్స్ట్ మీడియా వరకు 1000 shares బై చేశానండి 16.06లో. ఇంకోటి మిర్క్ ఎలక్ట్రానిక్స్ 2500 బై చేశానండి 18లో. మిక్ ఎలక్ట్రానిక్స్ ఒకటి అండ్ నెక్స్ట్ మీడియా నెక్స్ట్ మిర్క్ ఎలక్ట్రానిక్స్ అండి. ఓకే. నెక్స్ట్ మీడియా మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అలాంటి చిన్న చిన్న షేర్లలో ఇన్వెస్ట్ చేయకూడదు, దట్టు లాంగ్ టర్మ్ వ్యూతో అసలే చేయకూడదు. ఇంకోటి మిక్ ఎంతలో ఉంది? మిక్ ఎలక్ట్రానిక్స్ 21 రూపీస్లో ఉందండి. 6% పెరిగింది ఫ్రైడే. సో ఇది మన సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్ తయారు చేస్తుంది ఈ మధ్య ఈ కంపెనీ. గతంలో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ తయారు చేసేది. అయితే సోలార్ పాలసీ, సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ పాలసీ ఒకటి విడుదల చేసింది 5,000 మెగావాట్ సోలార్ పవర్ జనరేట్ చేయాలని. దాంతో సోలార్ పవర్ కంపెనీస్ అన్నీ ఫ్రైడే పెరిగాయి. అందులో భాగంగానే ఈ స్టాక్ కూడా పెరిగింది. మరి కొంత ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. చెప్పండి రవివర్మ గారు. హౌసింగ్ సెక్టార్ గురించి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, హెచ్డిఎఫ్సి ఎల్ఐసి హౌసింగ్ బై చేసుకుంటే బాగుంటుంది. హెచ్డిఎఫ్సి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. నేను చాలాసార్లు చెప్పానండి, న్యూస్ బట్టి మీరు స్టాక్స్ చూస్ చేసుకోవడం మేము తప్పు. హౌసింగ్ సెక్టర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఎవరు ఇస్తున్నారు? బడ్జెట్లో అలాంటిది ఏమైనా వచ్చిందా? అవి అలాంటిది చూస్ చేయకండి. మామూలుగా హెచ్డిఎఫ్సి అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆర్ గుడ్ కంపెనీస్, యూ కెన్ బై ఫర్ లాంగ్ టర్మ్. అంతేగాని ఏదో జరగబోతుందని కొనకండి. ఓకే. అండ్ రూపీ, ఒకసారి మనం రూపీ విషయానికి వస్తే చాలా ఆందోళనకరమైన పొజిషన్కి పడిపోయి కొంచెం కోలుకుంది. సో ఈ ట్రెండ్ని రూపీ ఎలా ట్రేడ్ అవుతుంది, దాని ట్రెండ్ ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు రూపీని కంట్రోల్ చేయడం నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ ఇంత క్రాష్ అవుతున్నది, మనం కూడా అవుతున్నాం, ఒక రిసెషన్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని ఏవైతే చర్యలు ఉంటాయో అవి ఒక పాయింట్ లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక చేయి దాటిపోయింది, ఇప్పుడు చైనా లాగా అయిపోయింది అనుకోండి, ఎన్ని చర్యలు తీసుకున్నా ఒక్కోసారి రికవరీకి అవకాశము ఉండకపోవచ్చు. ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఆర్బీఐ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ టు వేకప్ అండ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఇది రియల్గా డేంజరస్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఒకరోజు 10 పైసలు తగ్గుతుందేమో కానీ నెక్స్ట్ డే మళ్ళీ 1 రూపీ వీక్ అయిపోతుంది అగెన్స్ట్ $. అలా జరగకుండా చూడాలి అంటే దే హ్యావ్ టు కంట్రోల్ సంథింగ్. అంటే మన దగ్గర ఉన్న రిజర్వ్స్ ఫారెక్స్ సెల్ చేయడమా, లేకపోతే దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ఐడియాస్ అండ్ డూ ఇట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. కపిల్ రెడ్డి వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి కపిల్ రెడ్డి గారు. మేడం వీసార్ పాలిటిక్స్ మేము 130లో బై చేసాం మేడం. స్టాక్ ఏంటి? స్టాక్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? వీసాగర్ పాలిటిక్స్. స్పెల్లింగ్ చెప్పు. స్పెల్ VISAGAR. వీసాగర్. ఓకే. వీసార్ పాలిటిక్స్. ఓకే ఓకే అలానే కావేరీ సీడ్స్ మేడం. ఓకే. వీసాగర్ పాలిటిక్స్ ఈ మధ్య బాగా స్పట్ చూపిస్తుందండి. 70 రూపీస్ 90 NPలో ఉంది. 7% పెరిగింది ఫ్రైడే. అయితే ఇది హై లెవెల్స్ నుంచి బాగా 130 లెవెల్స్ నుంచి బాగా డ్రాప్ అయింది. సో ఫండమెంటల్స్ కూడా అంత ఎంకరేజింగ్గా లేవు ఈ స్టాక్. సో ఫర్దర్గా మీరు ఏ ప్రైస్లో కొన్నారండి? లైన్ కట్ అయినట్లుంది. ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావడం బెటర్ అండి ఈ స్టాక్. నెక్స్ట్ సత్యనారాయణ కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం గ్రాన్యూల్స్ ఇండియా ఇప్పుడు రేట్ కొంచెం తగ్గింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకోవచ్చు అండి రేట్లో. ఏం బ్యాంక్ అండి? పంజాబ్ PNB. ఓకే. అంటే గ్రాన్యూల్స్ ఇండియా. ఓకే. గ్రాన్యూల్స్ మంచి కంపెనీ అండి. గ్రాన్యూల్స్ అయితే ఈ మధ్య USFDA సమ్ రెగ్యులేషన్స్ వల్ల ఫాల్ అయింది. అదేవిధంగా మార్కెట్స్తో పాటు ఈ స్టాక్ ఫాల్ అయింది. మార్కెట్స్ పెరిగినప్పుడు మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ గ్రాన్యూల్స్. ఆయన అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, ఈ వాంట్స్ టు యావరేజ్ ఇట్ యాక్చువల్లీ.
సో యావరేజ్ అనేది ఇలాంటి పరిస్థితుల్లో మంచి షేర్లలో ఫ్రంట్ రన్నర్లో చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆ సూత్రం అన్ని షేర్లకు వర్తించదు. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఎన్బిని యావరేజ్ చేసే బదులు ఈ బ్యాంకింగ్ సెక్టర్లో ఇంకో షేర్ కొనండి, దాన్ని కూడా యావరేజ్ అంటారు. యావరేజ్ డజంట్ మీన్ సేమ్ షేర్ని కొనడమే కాదు, ఆ సెక్టర్లో వేరేది కూడా కొన్న యావరేజ్ చేసినట్టు పోర్ట్ఫోలియో. సో అలాంటివి ఆలోచించండి. రైట్. నెక్స్ట్ జగదీష్ గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి జగదీష్ గారు. ఏమండి ఇది జయప్రకాష్ అసోసియేట్స్ నేను మొన్న తీసుకున్నానండి, అంటే లాంగ్ టర్మ్ లో ఉంటుందని, దాని గురించి ఏమన్నా? జేపీ అసోసియేట్స్ ఇది లాంగ్ టర్మే కాదు, మీరు షార్ట్ టర్మ్లో కూడా ఇలాంటి షేర్లకు దూరంగా ఉండండి. మీరు మళ్ళీ ఇంకా కొత్త కొనడము, లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయడం అలాంటి ఆలోచనలు విరమించుకోండి, ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోండి. దీనికన్నా మంచి షేర్లు ఉన్నాయి. ఈ స్టాక్ పూర్తిగా డెడ్ బర్డెన్తో ఉందండి, ఈ కంపెనీ ఎగ్జిట్ కావడం బెటర్ అండి. రైట్. నెక్స్ట్ రవీంద్ర విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో అండి. హాయ్ అండి, చెప్పండి. నా పేరు రవీంద్ర, విజయవాడ నుంచి. సో ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ఉజాస్ ఎనర్జీ. ఓకే. ఉజాస్ ఎనర్జీ ఇందాకే చెప్పాం మనం, మిక్ ఎలక్ట్రానిక్స్ ఫోటోవోల్టైక్ సెల్స్ తయారు చేసే కంపెనీ అని. ఇది కూడా సిమిలర్ లైన్స్లో సోలార్ ఎనర్జీ కంపెనీ అండి ఇది. సో సోలార్ ఎనర్జీ కంపెనీస్ అన్ని లాస్ట్ 1 వీక్ నుంచి పెరుగుతున్నాయి. ఇది మీరు బై చేసి ఉంటే హోల్డ్ చేసుకోండి. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ 5000 మెగావాట్స్కి బిడ్స్ పిలిచింది సోలార్ ఫోటోవోల్టైక్ కంపెనీస్ నుంచి. సో అందులో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఫర్దర్గా కొద్దిగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ స్టాక్. నెక్స్ట్ వినోద్ ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. యా వినోద్ గారు. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 145 లో తీసుకున్నా అండి, దాని ఎగ్జిట్ ఎంట్రీ లెవెల్స్ చెప్పండి. ఓకే. ఎలక్ట్రానిక్స్ షేర్ ఏ కంపెనీ అండి? టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. కేఈఐ అండి? టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అండి. టీవీఎస్. ఓకే ఓకే ఓకే. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇది ఆల్రెడీ కొన్నారా మీరు? 45 లో తీసుకున్నా అండి. కొన్నారు ఆల్రెడీ. 95 అంటే 145 లో తీసుకున్నా అండి. 145 అంటే వెరీ హై లెవెల్లో తీసుకున్నారు మీరు. 83 స్టాప్ లాస్ పెట్టుకోండి, 83 కన్నా తగ్గితే ఎగ్జిట్ అయిపోండి. రైట్. సో బడ్జెట్ నుంచి నెక్స్ట్ మంత్ బడ్జెట్ చాలా దగ్గరలోనే ఉన్నాం. బడ్జెట్ నుంచి ఏమైనా క్యూస్ వస్తున్నాయా అనిల్ గారు? అంటే బడ్జెట్స్ ఇప్పుడప్పుడే అంటే 1 మంత్ టైం ఉంది కాబట్టి ఇంకా బడ్జెట్స్ గురించి ఇంకా పూర్తిగా చెప్పలేము. ప్రస్తుతానికైతే గ్లోబల్ క్యూస్ ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ ఈవెంట్స్ మన ఫెడ్ మీట్ ఒకటి ఉందండి 26th 27th. నెక్స్ట్ కాంట్రాక్ట్స్ ఈ మంత్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ అవుతుంది. ఇవన్నీ ప్రభావం చూపే అవకాశం ఉంది. బడ్జెట్కి ఇంకా టైం ఉంది. ఓకే. నెక్స్ట్ రవి చైతన్య నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. యా చెప్పండి. సార్ మార్నింగ్ సార్. చెప్పండి రవి గారు. మేము స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కోసం బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అని అడుగుతున్నారు. ఎనీ ఇండియన్ సిటిజన్ హూ ఈజ్ హోల్డింగ్ పాన్ కార్డ్ క్యాన్ ఇన్వెస్ట్, అంతే. ఇంకా అంతకన్నా ఎలిజిబిలిటీ ఏం లేదు. కాకపోతే మీరు నాలెడ్జ్ పెంచుకోండి, లేకపోతే చాలామంది లాగా మీకు చేదు అనుభవాలు ఎదురు కావచ్చు. స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, ఏ షేర్లు బాగుంటాయి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ నాలెడ్జ్ పెంచుకోండి. ఎలిజిబిలిటీ ఎవరైనా చేయొచ్చు, దానికి అట్లా రూల్ ఏం లేదు. ఎనీ పాన్ కార్డ్ హోల్డర్ కెన్ ఇన్వెస్ట్. యాక్చువల్లీ చాలా దూరంగా ఉండి ఆలోచిస్తున్నట్లున్నారు స్టాక్ మార్కెట్కి. ఒక ఎల్ఐసి ఎలాగో, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాగో, ఒక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా సింప్లీ అలాగే ఉంటుంది. కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే అర్థమవుతుంది. దీని మీద స్టడీ చేయండి రవి చైతన్య గారు. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో సుబ్బారావు గారు, నమస్తే అండి. ప్రకటించాలండి. హలో చెప్పండి సుబ్బారావు గారు. ఎస్బీఐ ఒకటి క్రూడ్ ఆయిల్ అండి, ఇప్పుడు పై చేసుకోవచ్చు అండి. క్రూడ్ ఆయిల్ అండ్ ఎస్బీఐ 184లో ఉంది ఎస్బీఐ. ఎస్బీఐ అంటే బై చేయొచ్చు అంటే మీ హోల్డింగ్ కెపాసిటీ ఎంత, మీ రిస్క్ టాలరెన్స్ ఎంత అనేది ఇంపార్టెంట్. ఇంకా కొంచెం తగ్గినా ఓకే అనుకుంటే బై చేయొచ్చు డెఫినెట్గా. లేదు అంటే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మెల్లిమెల్లిగా కొనండి. అండ్ ఎస్బీఐ కన్నా ఆ సెక్టర్లో వేరే కొన్ని బ్యాంకులు బాగున్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ ఇలాంటివి ఇంకా పర్ఫామ్ చేస్తున్నాయి. ఎస్బీఐ కూడా మంచి బ్యాంకే, కావాలంటే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, కొద్దిగా డైవర్సిఫై చేసుకోండి. ఇంకా రెండోది ఏది అడిగారు? క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అండ్ నాట్ ఓన్లీ క్రూడ్, ఎనీ కమోడిటీ కొద్దిగా నాలెడ్జ్తో చేయాలి. పొజిషనల్గా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు లెవెల్స్ మీద దీని మీద ఐడియా ఉండాలి. యాక్చువల్గా క్రూడ్ ఫ్రైడే రోజు బై సిగ్నల్ ఇచ్చింది, బట్ ఎంత దూరం వెళ్తుంది ఇది మామూలుగా ఇప్పటివరకు వచ్చిన పుల్ బ్యాక్ లాంటిదైనా,
లేకపోతే ఏమైనా రివర్సల్ వస్తుందో చెప్పలేము. సో ఫ్రైడే రోజు పొజిషన్ తీసుకున్న వాళ్ళు 2100 స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు ఈరోజు. ఓకే, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి ప్రసాద్ గారు. జెట్ ఎయిర్వేస్ మేము షార్ట్ లో ఉన్నాము, ఫ్యూచర్స్ లో 630లో. ఓకే, అది హోల్డ్ చేయొచ్చా? జెట్ ఎయిర్వేస్ షార్ట్లో ఉన్నారు ఫ్యూచర్స్లో. ఫ్యూచర్స్లో Yes. ఓకే 1 సెకండ్ లెట్ మీ షార్ట్లో ఉంటే మీరు ప్రాఫిట్లోనే ఉండాలి. రైట్, అంటే ఇప్పుడు ఇంకా ఈ రోజు కూడా కంటిన్యూ చేయొచ్చా అని మీరు అడుగుతున్నారు, అంతే కదా? ఓకే, అయితే మీకు జనరల్గా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్, మచ్ నాలెడ్జ్, మీరు ఏం చేయండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఓ హాఫ్ అన్ అవర్ రేంజ్ ఫామ్ అవుతుంది. ఆ రేంజ్ ఎంత ఎక్కువ బ్రేక్ అయితే దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి. డౌన్ సైడ్ ఉంటే కంటిన్యూ చేయండి, హోల్డ్ చేయండి. ఇంకా అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. రామ్ శంకర్ గారు. హలో రామ్ శంకర్ గారు చెప్పండి. సార్ చెప్పండి. షెమారో ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నిన్న రిజల్ట్ వచ్చింది మొన్న. అయితే 101 స్టాండ్ లోన్ లో 13% అంటే 13 కోట్ల లాభం వచ్చింది. ఇప్పుడు దాని వల్ల ఎట్లా ఉంటుంది సార్ పొజిషన్? షెమారో ఎంటర్టైన్మెంట్. ఓకే ఓకే, యాక్చువల్గా లాభము ఫండమెంటల్ అనాలిసిస్ అలా చేయకూడదండి. అంటే 13 వినండి, ఫండమెంటల్ అనాలిసిస్లో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. పిఈ రేషియో ఉంటుంది, ఈపీఎస్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ కంపెనీకి ఏమైనా డెట్స్ ఉన్నాయా, ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ ఎంత ఉంది, ఆఫ్టర్ ఎంత ఉంది, ఇలాంటి అనాలిసిస్ చేయాలి. 13 కోట్లు ఆన్ వాట్, పాత క్వార్టర్తో కంపేర్ చేసి ఈ క్వార్టర్ ఎలా ఉంది, ఇంత తతంగం ఉంటుంది. మీరు 13 కోట్ల లాభం ఉంది కాబట్టి షేర్ ఎలా ఉంటుంది అనే మీ అనాలిసిస్ చేయడం అనేది కొద్దిగా డేంజరస్గా ఉంది. అలాంటి అనాలిసిస్ చేయకండి, ప్యూర్ ప్రైస్ అనాలిసిస్ చేయండి. ప్రైస్ పెరుగుతుంటే ఇన్వెస్ట్ చేయండి, తగ్గుతుంటే దాన్ని ఎగ్జిట్ అయిపోండి. రైట్, అనిల్ గారు, జనరల్లీ బైరిష్ ట్రెండ్లోనే ఉన్నాం అంతా కూడా. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మార్కెట్, లైక్ కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం, అండ్ ఇప్పుడు కూడా గ్లోబల్ క్యూస్ నుంచి కొంచెం పాజిటివ్ ఇన్ఫర్మేషన్ రావడం, ఇవన్నీ చూస్తుంటే సో ఇవాళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్? ఇవాళ ఓపెనింగ్ పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. సో పొజిషన్స్, లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు హోల్డింగ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మన కాంట్రాక్ట్స్ కూడా క్లోజింగ్ ఉంది కాబట్టి బాగా షార్ట్స్లో ఉన్నారు కాబట్టి షార్ట్ కవరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. హోల్డ్ చేసుకోవడం బెటరు లాంగ్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయడం బెటర్. రైట్, మరి ఇవాళపై మీ సజెషన్స్ మధుకర్ గారు? యాజ్ ఆల్వేస్ కేర్ఫుల్గా ఉండాలి, మార్కెట్ మీద అవగాహనతో ఉండాలి. ఇప్పుడు కీ లెవెల్స్ దగ్గర ఉన్నాం, అంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ కిందికి జారిపోవచ్చు, లేదంటే రికవర్ రావచ్చు. ఏది జరిగినా దానికి అనుకూలంగా మనం ఏం చేయాలని ప్లాన్ చేసుకుని ఉంటే బెటర్. రైట్, మరి వాళ్ళు జరిగే డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా మధుకర్ గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ నాన్ స్టాప్ కొరియర్స్ అండ్ కార్గో వారి బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో రేపటి బిజినెస్ ప్లస్లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.